ముందుగా దేవదేవికి వందనాలు తెలియజేస్తున్నానండి. శిరోజు ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు చక్కల వర్షంలో నేర్చుకుంటున్నారు వందనాలు తెలియజేస్తున్నానండి. ఏపీ తెలంగాణలో కూడా అనేక చోట్ల వరదలు ఉధృతి చాలా తీవ్రంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పర్సనల్ ప్లేస్లో గుర్తు చేసుకోండి. చాలా నష్టాలు జరిగినాయి, పంట నష్టం జరిగింది, చాలామంది చనిపోయారు. ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రతిరోజు కూడా ప్రార్థనలో వారి గురించి ప్రేర్ చేసుకుందామండి. అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్తాను తెలియజేస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు దగ్గరగా చూద్దామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన జనిదైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకున్న మీ లేఖనాలు దీవించుకుని కాక